Dear viewers, welcome back to our channel Learn English venkat. మనం ఇంగ్లీష్లో కొన్ని రకాల సెంటెన్సెస్ని రిపీటెడ్గా యూజ్ చేస్తూ ఉంటాం, అలాగే డైలీగా చాలా సందర్భాల్లో మనం వాటిని వాడుతూ ఉంటాం. అటువంటి 40 సెంటెన్సెస్ తీసుకొని ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, గాట్ ఇట్, దొరికింది, అర్థమైంది. ఇక్కడ గాట్ ఇట్ అనే దాన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా దొరికింది అని చెప్పొచ్చు, అలాగే అర్థమైంది అనే అర్థంలో కూడా మనం గాట్ ఇట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, టెల్ దిస్, ఇది చెప్పు. టెల్ దట్, అది చెప్పు. హ్యావ్ ఫన్, ఆనందించండి. నెక్స్ట్, ఐ ఫర్గట్, నేను మర్చిపోయాను. ఐ ఫర్గెట్ టు టెల్ యూ, నేను నీకు చెప్పడం మర్చిపోయాను అని చెప్పి ఇలా అనొచ్చు. నో మో, ఇంకా లేదు. ఐ విల్ పే, నేను చెల్లిస్తాను. నాట్ ఎట్, ఇంకా కాదు, ఇంకా లేదని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్, గెట్ అవుట్, బయటకు పో. ఐఎమ్ బోర్డ్, విసుగు చెందాను. ఐఎమ్ వెక్స్డ్, విసుగు చెందని చెప్పి ఇలా బోర్డ్, వెక్స్డ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నాట్ యూ, నువ్వు కాదా, మీరు కాదా. యూ అనేదాన్ని ఇక్కడ కాంటెస్ట్ బట్టి నువ్వు అని చెప్పి అర్థం చేసుకోవచ్చు, మీరు అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఐఎమ్ టైర్డ్, నేను అలసిపోయాను. ఐఎమ్ సో ఎగ్జాస్టెడ్, నేను బాగా అలసిపోయాను చెప్పడానికి ఎగ్జాస్టెడ్ అనే వెబ్ కూడా మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్, స్టే హియర్, ఎక్కడ ఉండు. నెక్స్ట్, బీ కేర్ఫుల్, జాగ్రత్త. బీ స్మార్ట్, తెలివిగా ఉండు. బీ సెన్సిబుల్, తెలివిగా ఉండు అని చెప్పి ఇలా కేర్ఫుల్, స్మార్ట్, సెన్సిబుల్ ఇలాంటి రకరకాల వర్డ్స్ మనం యూజ్ చేయొచ్చు. హోల్డ్ ఇట్, దాన్ని పట్టుకో. నెక్స్ట్, వెల్ డన్, బాగా చేశారంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు బాగా చేశారని చెప్పి మనం అభినందించడానికి ఈ వెల్ డన్ యూజ్ చేస్తుంటాం. మై టర్న్, నా వంతు. నెక్స్ట్, స్టాప్ హియర్, ఇక్కడ ఆపు. నాట్ అగైన్, మరలా కాదు. నాట్ అగైన్, నాట్ అగైన్. నాట్ అగైన్ అంటే మరలా కాదని చెప్పి దీని యొక్క మీనింగ్. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ వన్ ఈజ్ టేక్ ఏ లుక్, ఒక్కసారి చూడు. సీట్ అని కూడా చెప్పొచ్చు, కానీ టేక్ ఏ లుక్ అనేది కాస్త అడ్వాన్స్డ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్, సే దట్ అగైన్, మరలా చెప్పు. అగైన్ అని పలకకూడదు, అగైన్ అని పలకాలి. అగైన్, సే దట్ అగైన్, మరలా చెప్పు. నెక్స్ట్ వన్, ప్లీజ్ బి సైలెంట్, నిశ్శబ్దంగా ఉండు. లేదా ప్లీజ్ బి క్వైట్ అని కూడా చెప్పొచ్చు. కమ్ డౌన్, కిందకి రండి. నెక్స్ట్ వన్, మూవ్ ఓవర్ దేర్, అక్కడికి వెళ్ళండి. కమ్ ఓవర్ లేటర్, తర్వాత రండి. లేటర్ అంటే తర్వాత. నెక్స్ట్ వన్, నో నెవర్, ఎప్పుడూ లేదు. టేక్ దిస్, ఇది తీసుకో. ఇది అనడానికి ఇక్కడ మనం దిస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, మే ఐ సిట్, నేను ఇక్కడ కూర్చోవచ్చా అంటే మనం మర్యాదగా ఒకరిని అడిగేటప్పుడు ఇలా మే యూజ్ చేస్తుంటాం. మే ఐ టాక్ టు యూ, నేను మీతో మాట్లాడొచ్చా, వచ్చా అని చెప్పి అడగడానికే మనం ఇక్కడ మేని యూజ్ చేయడం జరిగింది. హై అప్, త్వరగా అంటే ఏదైనా మనకు టైం అయిపోతున్నప్పుడు త్వరగా చేయని చెప్పి అంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు హరీ అప్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇట్ హ్యాపెండ్ బై ఛాన్స్, అనుకోకుండా జరిగింది. బై ఛాన్స్ అంటే అనుకోకుండా. ఇట్ హ్యాపెండ్ బై యాక్సిడెంట్, బై యాక్సిడెంట్ అంటే అనుకోకుండా అని చెప్పి అర్థం వస్తుంది. అలాగే బై లక్, అదృష్టవశాత్తు. ఇట్ హ్యాపెండ్ బై లక్ అంటే అదృష్టవశాత్తు అది జరిగిందని చెప్పి ఇలా మనం బై ఛాన్స్, బై యాక్సిడెంట్, బై లక్ ఇలాంటి ఫ్రేజెస్ మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, టెల్ మీ, చెప్పు. నెక్స్ట్ వన్, కైండ్లీ మూవ్ ఎ బిట్, కొంచెం జరుగు, కాస్త జరుగు. ఇక్కడ ఏ బిట్ అంటే కాస్త, కొంచెం అని చెప్పి దీని యొక్క అర్థం. వై సో లాంగ్, ఎందుకంతసేపు. నెక్స్ట్ వన్, స్పీక్ స్లోలీ, నెమ్మదిగా మాట్లాడు. ప్లీజ్ స్పీక్ స్లోలీ, దయచేసి నెమ్మదిగా మాట్లాడు. సిన్స్ వన్, ఎప్పటి నుండి. నెక్స్ట్, వాట్ టైమ్ ఈజ్ ఇట్, టైం ఎంత అయింది. డూ ఇట్ లేటర్, తర్వాత చెయ్యి. డూ అంటే చేయడం. నెక్స్ట్ వన్, డోంట్ సే ఎనీథింగ్ ప్లీజ్, దయచేసి ఏమీ చెప్పకు. లాస్ట్ వన్, ఐఎమ్ ఫ్రీ టుడే, నేను ఈరోజు ఖాళీగా ఉన్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా మీ కన్వర్జేషన్లో ఇటువంటి చిన్న సెంటెన్సెస్ని ఎక్కువగా యూజ్ చేసినట్లయితే మీ ఇంగ్లీష్ ఖచ్చితంగా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.